ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సంచింతయేద్భగవతశ్చరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహ లాంఛనాఢ్యం ఉత్తుంగరక్తవిలసన్నఖచక్రవాల జ్యోత్స్నాభిరాహత మహత్ హృదయాంధకారం. ఏ పరమాత్మ యొక్క పాదములు వజ్ర అంకుశ ధ్వజ పద్మాది చిహ్న లాంఛితమో, అలాగే ఏ పరమాత్మ యొక్క పాదాలను తలిస్తే చాలు, ధ్యానం చేస్తే చాలు, గాఢమైనటువంటి అనేక జన్మార్జితమైన హృదయాంధకారము అనగా అజ్ఞానం కూడా తొలగిపోతుందో అటువంటి దివ్య పాద పద్మములు కలిగిన ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు నిర్వహించుకునే సభాపర్వ ప్రవచన యజ్ఞాన్ని మనం ఇప్పుడు శ్రీ విఘ్నేశ్వర ధ్యానాది శ్లోకములను అలాగే సత్సంకల్ప వాక్యములను సమిష్టిగా పలుకుతూ శుభారంభం చేసుకుందాం. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం సత్వం మాం పాహి దేవేశ లక్ష్మీశ గరుడధ్వజ సర్వాపత్తి వినాశాయ ప్రసన్నో భవ సర్వదా. శ్రీకృష్ణ ధ్యానం కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. వ్యాసధ్యానం కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాదినిలయం మునిం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం ఆస్తిక మహాజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికేత్యాది క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నిర్మూలన ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ బల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం సనాతన ఆర్ష ధర్మస్య సర్వోన్నతి సిద్ధ్యర్థం తద్ధర్మ ప్రతికూలతా పరిహారార్థం గో సంరక్షణార్థం జ్ఞాన భక్తి వైరాగ్య సిద్ధ్యర్థం చ శ్రీమన్మహాభారతే సభాపర్వణి యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం ఏకసప్తతితమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ వెంకటేశుని దివ్యానుగ్రహ విశేషం చేత సభాపర్వంలో ఉన్న అనేక ధార్మిక అంశాలను మనం ప్రస్తావన చేసుకుంటూ
ద్యూత పర్వ అనే అనుపర్వలో ఉన్న విషయాలను చెప్పుకుంటూ ఉన్నాం. ఈ ద్యూత పర్వలో ఆ ద్యూత సభలో జరుగుతూ ఉన్నటువంటి ధర్మాధర్మముల మధ్య సంఘర్షణ, ధర్మము అధర్మము అన్నటువంటి వాటిలో అధర్మము ఎచ్చుమీరినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి పరమాత్మ యొక్క ఆ లీలా విశేషములు, అలాగే అధర్మము అన్నది ఏ విధంగా తాను బలవంతంగా ఉంటుంది అన్న అంశాన్ని దుర్యోధనాదులు, కర్ణుడు మొదలైనటువంటి వారి ద్వారా ఆ సభలో ప్రస్తావించబడింది. అలా భీష్మాది ధర్మవేత్తలందరూ కూడా ఉన్నటువంటి ఆ సభలో అధర్మాత్ములైనటువంటి వారి యొక్క వాదనే నిలబడుతోంది తప్ప ధర్మాత్ములైన వారి వాదన నిలబడటం లేదు. అలా ఆ సభ అధర్మభూయిష్టమయ్యింది. సభ అంతా కూడా అధర్మంతో నిండిపోయి అధర్మాచరణ చేత పాండవ పట్టమహర్షి తాను పొందరానటువంటి పరాభవాన్ని ఆ సభలో పొందింది. కానీ తన ధర్మాచరణ చేత, అలాగే పరమాత్మ యొక్క అనుగ్రహం చేత, వాసుదేవుని యొక్క కృపా విశేషం చేత తాను ఎటువంటి మానహాని జరగకుండగా ఆ సభలో తనను రక్షించుకోగలిగినటువంటి స్థితి కలిగినది కనుక ద్రౌపదీదేవి ఆ సభలో తనను తాను రక్షించుకున్నది. ఈ విధంగా ఉండగా అక్కడ దుర్యోధనుడు, కర్ణుడు వీరిద్దరి యొక్క మాటలు చాలా తీవ్రంగా కఠినంగా ఉన్నాయి. అందున కర్ణుడి యొక్క మాటలు చాలా కఠినంగా ఉన్నాయి. కర్ణుడు తాను అనకూడనటువంటి మాటలన్నీ అనడం చేత ఇక్కడ దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీరిద్దరూ కూడా భవిష్యత్తులో జరగబోయేటటువంటి సంగ్రామంలో భీముని చేతిలో హతమయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు కర్ణుడి మాటల చేత దుర్యోధనుడు కూడా తాను చేయకూడనటువంటి అనుచితమైన ప్రవర్తన చేశాడు ఆ సభలో. ఆ మాటలు విని భీమసేనుడు కోపంతో తన ప్రతిజ్ఞ చేశాడు. తరువాత విదురుడు తాను హితవును ఉపదేశించాడు. ఎందుకంటే మంత్రిగా తన బాధ్యత, మంత్రిగా రాజ్యాన్ని రక్షించుకోవాలి కనుక ధృతరాష్ట్ర మహారాజుకు మంత్రిగా ఉన్నటువంటి ఆ విదురుడు ఎన్ని నీతి వాక్యాలు చెప్పినా దుర్యోధనుడు వాటిని దేన్ని కూడా లెక్క పెట్టలేదు. అలా ధూర్తుడైనటువంటి, దుర్బుద్ధి అయినటువంటి ఈ ధార్తరాష్ట్రుల యొక్క దుశ్చర్యల చేత ఆ సభలో జరగకూడనటువంటి తీవ్రమైన పరిణామాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలా ఉంటే దుర్యోధనుడు ద్రౌపదీదేవితో అన్నాడు, ఈ పాండవులు నలుగురు కూడా భీమార్జునులు, నకుల సహదేవులు ధర్మరాజు తాను అధికారి కాదు అనే మాటను చెబితే నీకు దాస్యం నుంచి విముక్తి కలిగిస్తానన్నాడు. అసలు దాసి అయితే కదా ఆమె విముక్తి కలిగించడానికి. దాసి కానటువంటి దాన్ని, అధర్మ విజిత అయినటువంటి ఆ తల్లిని ధర్మ విజిత అని కర్ణుడు తన మాటల ద్వారా నిరూపణ చేశాడు. అలాగే ఆ మాటల్లో పట్టుకొని దుశ్శాసనుడు పరాభవించాడు. దుర్యోధనుడు అంతకంటే తీవ్రమైనటువంటి అనుచితమైన ప్రవర్తన చేశాడు. ఇలా ఆ సభలో జరుగుతూ ఉండగా ఆ నలుగురు సోదరులు గనక ధర్మరాజు అధికారి కాదు, తాను అధికారి కాకపోయినా ద్రౌపదిని పణంగా పెట్టాడు, అసత్యమాడాడు అని గనక వారు పలికితే నీకు ముక్తి లభిస్తుందన్నాడు. అలా అన్న సందర్భంలో అర్జునుడు దుర్యోధనుడితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి వైశంపాయన మహర్షుల వారు జనమేజయ చక్రవర్తికి తెలియజేస్తూ అంటూ ఉన్నారు. అర్జున ఉవాచ ఈశో రాజా పూర్వమాసీద్గ్లహేనః కుంతీ సుతో ధర్మరాజో మహాత్మా ఈశస్త్వయం కస్య పరాజితాత్మా తజ్జానీధ్వం కురవః సర్వ ఏవ. అర్జునుడు దుర్యోధనుడితో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ భీమార్జునులు, నకుల సహదేవులు ఈ నలుగురు కూడా ఓడిపోయారు. ఓడిపోయినటువంటి నలుగురు కూడా ధర్మరాజు అధికారి కాదు అన్న మాట చెప్పమంటే అర్జునుడు దుర్యోధనుడితో అంటూ ఉన్నాడు, అసలు మహాత్ముడైనటువంటి ధర్మరాజు తాను ధర్మ మార్గాన్ని ఎప్పుడూ కూడా తప్పడు, ధర్మాన్నే నిరంతరము కూడా అనుసరిస్తాడు. కనుకనే మహాభారతం ఒక తీర్పు ఇచ్చింది, యుధిష్ఠిరో విగ్రహవాన్ ధర్మ. ఒక విగ్రహం, ఒక మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపం ఏదైనా ఉంది అంటే అది యుధిష్ఠిరుడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు అలా రామో విగ్రహవాన్ ధర్మ అని ప్రస్తుతించబడితే, ఈ మహాభారతంలో ఈ ద్వాపర యుగంలో మూర్తి భవించిన ధర్మం ఎవరయ్యా అంటే యుధిష్ఠిరుడు, ధర్మరాజు. అలా ధర్మనందనుడు ఎప్పుడూ కూడా ధర్మాన్ని తప్పడు. ఆయన ధర్మాన్ని అతిక్రమించి ఏ చిన్న పని కూడా చెయ్యలేడు. లేశమాత్రమైన అధర్మం ఆయనలో ఉండదు. కనుక ఓ దుర్యోధన, మహాత్ముడైన ధర్మరాజు, కౌంతేయుడైన ఈ ధర్మరాజు
మమ్మల్ని పణంగా పెట్టేటప్పుడు, అంటే తాను ఎప్పుడైతే తన సోదరులను పణంగా పెట్టాడో ద్యూతంలో, అప్పుడు స్వతంత్రుడు. ఆయన తనకు తానుగా నిర్ణయం చేసుకోగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి వాడు కనుక స్వతంత్రుడై మమ్మల్ని పణంగా పెట్టాడు. అలా పణంగా పెట్టడానికి ఆయనకు స్వతంత్రం ఉంది కాబట్టి మమ్మల్ని పణంగా పెట్టాడు. కానీ ఆయన ఈశో రాజా పూర్వమాసీద్ గ్లహేనః. గ్లహే అంటే ఆ పందెంగా పెట్టడం, ద్యూతంలో పందెంగా పెట్టడం. అలా ద్యూతంలో నహగ్లహే, మమ్ములను పందెంగా పెట్టడానికి పూర్వం ఈశః ఆసీత్. మమ్మల్ని ఎప్పుడైతే ఈయన పందెంగా పెట్టాడో దానికి పూర్వం ధర్మరాజుకి అధికారం ఉంది, ధర్మరాజు అధికారి. కానీ ఇదే ధర్మరాజు ఈశస్తు అయం కస్య పరాజితాత్మ, ఇదే ధర్మరాజు తనకు తాను పణంగా పెట్టుకొని, అంటే మేము ఆయనకు సోదరులం కనుక మమ్మల్ని పణంగా పెట్టడానికి ధర్మరాజుకి అధికారం ఉంది కనుక ధర్మరాజు అప్పుడు మమ్మల్ని పణంగా పెట్టాడు. కానీ ఎప్పుడైతే అయంతు కస్య ఈశః పరాజితాత్మ, ఎప్పుడైతే ధర్మరాజు తనకు తానుగా పందెంలో కూర్చొని శకుని చేత ధర్మరాజు ఓడింపబడ్డాడు అని శకుని ప్రకటించాడో, తాను ఆత్మపరాజయాన్ని పొందాడో, అలా ధర్మరాజు తను ఓడినప్పుడు ఇతడు ఎవడికి అధికారి? ఓడిపోయినటువంటి వాడు దాసుడైపోయాడు, దుర్యోధనుడికి దాసుడు. దాసుడైనటువంటి వాడికి దేని మీద కూడా అధికారం ఉండదు. మరి ధర్మరాజు ఓడిపోయిన తర్వాత ఎవడి మీద అధికారం ఉంటుంది? ఎవరి మీద అధికారము ఉండదు. కనుక మమ్మల్ని పణంగా పెట్టడానికి అధికారాన్ని కలిగి ఉన్నటువంటి ధర్మరాజు తనను తాను పణంగా పెట్టుకొని ఓడిపోయినప్పుడు ఆ అధికారాన్ని కోల్పోయాడు. అంటే ఇంకా ఎవరిని కూడా పణంగా పందెంలో పెట్టడానికి ఆయనకు అధికారం లేదు. అలా అధికారం లేదు అంటే అతనికి ఉన్న ధనము లేదు, ఆయనకు ఎటువంటి అధికారము లేదు. కనుక తనను తాను ఓడి ఆత్మపరాజయాన్ని పొందినటువంటి వాడు ఎవరికి అధికారి? వాడికి ఎక్కడిది ధనం? అలా వాడికి ధనము లేదు, వాడు ఎవరికి కూడా అధికారం లేదు. ఈ విషయాన్ని జానీధ్వం కురవ సర్వ ఏవ. కౌరవులందరూ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ విషయాన్ని గమనించకుండా విదురుడు ఈ మాట మొదటే చెప్పాడు. తనను తాను ఓడిపోయిన ధర్మరాజుకు ద్రౌపదిని పందెంలో పణంగా పెట్టేటటువంటి హక్కు లేదు, ఆయన అధికారి కాదు. అలా హక్కు లేనటువంటి సందర్భంలో ద్రౌపదీదేవి ధర్మ విజిత కాదు, ఆమె అధర్మ విజిత, ఆమె దాసి కాదు అని విదురుడు చెప్పాడు. కానీ ఇక్కడ కౌరవులు ఈ ధర్మరాజు ఓడిపోవడంతో ద్రౌపదీదేవి ఓడిపోయిందని, లేకపోతే ధర్మరాజు పందెంలో పణంగా పెట్టాడు, శకుని చేత ఓడింపబడిందని, కనుక మాకు దాసి అని ఈ విధంగా అనేక రకములైన అవమానాలన్నీ కూడా చేశారు ఆ సభలో. అందులో తీవ్రంగా కర్ణుని యొక్క మాటల చేత ఈ పరిస్థితి అంతా కూడా కలిగింది. ఇలా ఉండగా ధర్మరాజు తాను ఓడిన తరువాత ద్రౌపదిని పణంగా పెట్టడానికి అధికారి కాదు అన్న విషయాన్ని మీరందరూ కూడా తెలుసుకోండి అని అర్జునుడు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. అలా స్పష్టంగా చెబుతూ సభలో ఈ విధంగా ధర్మరాజు చేత పణంగా పెట్టబడినటువంటి ద్రౌపది ధర్మ విజిత కాదు, అధర్మ విజిత. ఎందుకు అనంటే ఈయనకు అధికారమే లేదు. అధికారం లేనటువంటి వాడు ఇక్కడ పందెంలో పణంగా పెట్టడం అన్నదే అసలు విషయం మంచిది కాదు. అలా పందెంలో పణంగా పెట్టినటువంటిది పందెం చెల్లదు. కనుక ఈమె ఏ రకంగా కూడా దాసి కాదు అని అర్జునుడు తాను చెబుతూ ఉన్నాడు. సభలో ఈ విధంగా చర్చ జరుగుతూ ఉంది. సభలో ఈ విధంగా చర్చ జరుగుతూ ఉండగా అక్కడ కురువంశ వినాశనాన్ని ప్రకటించేటటువంటి కొన్ని దుశ్శకునాలు వినిపించాయి, కనిపించాయి కూడా. ఆ సభలో ఉన్నటువంటి వారందరూ కూడా ద్రౌపది ధర్మ విజితయ అధర్మ విజితయ అని చర్చలో మునిగి ఉన్నారు. విదురుడు గతంలోనే చెప్పాడు. విదురుడు మళ్ళా ఒకసారి ధర్మాన్ని తెలియజేస్తూ ఈ కురువంశస్థులందరూ కూడా ధర్మాన్ని తప్పారు, ధర్మాన్ని అతిక్రమించారు, ద్యూతం యొక్క మర్యాదను అతిక్రమించి వాళ్ళు ద్యూతాన్ని ఆడడం చేత వాళ్ళ వినాశం సంభవిస్తుంది అని విదురుడు చెప్పాడు. అలా విదురుడు చెప్పినటువంటి ఆ మాటలు, అలాగే ఈ సభలో ఉన్నటువంటి పరిణామాలు, వీటన్నింటి కారణం చేత ఇక్కడ కొన్ని దుశ్శకునాలు కనిపించాయట. అపశకునాలు అన్నటువంటివి అనిష్టానికి కారకాలు. అనిష్టము అంటే ఇక్కడ ధార్తరాష్ట్రుల యొక్క వినాశనానికి దారితీస్తాయి. కనుక ఎలాంటి శకునాలు కలిగాయి అని ఇక్కడ వైశంపాయన మహర్షుల వారు జనమేజయ చక్రవర్తికి తెలియజేస్తూ అంటూ ఉన్నారు. వైశంపాయన ఉవాచ తతో రాజ్ఞో ధృతరాష్ట్రస్య గేహే గోమాయురుచ్చైః వ్యాహరదగ్నిహోత్రే తం రాసభాః
ప్రత్యభాషంత రాజన్ సమంతతః పక్షిణశ్చైవ రౌద్రాః. ఆ కాలంలో కొన్ని దుశ్శకునాలు అనేటటువంటివి కలిగితే అది రాజ్యానికి అనిష్టాన్ని కలిగిస్తాయి అని రాజులు నమ్మేటటువంటి వారు. ఏమిటయ్యా దుశ్శకునాలు అనంటే, సాధారణంగా రాజుల యొక్క రాజ్యాలలో అగ్నిహోత్రాలు అంటే యజ్ఞశాలలు ఉండేవి. ఆ అగ్నిహోత్రశాలలు ఏ విధంగా ఉంటాయంటే అవి నిత్యము కూడా ప్రజ్వలిస్తూ ఉంటాయి. అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుంది, అక్కడ అగ్ని జ్వలింపజేస్తూ ఉంటారు, అగ్ని నిరంతరము కూడా వెలుగుతూ ఉంటుంది. అలా సనాతన భారతీయ సంప్రదాయపు యొక్క గృహాలు చూస్తే ఆ సనాతనమైన భారతీయ సంప్రదాయంలో నిత్యము కూడా ఈ అగ్నిహోత్రము అనేటటువంటిది వారి యొక్క విధి. అలా అగ్నిహోత్రాన్ని రక్షించుకొని నిరంతరము కూడా ఆ అగ్ని ఒకసారి వెలిగించినటువంటి ఆ అగ్ని ఆరిపోకుండగా ఆ అగ్నిహోత్రాన్ని నిరంతరము కూడా రక్షించుకుంటూ వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగించారు భారతీయ సంప్రదాయమైనటువంటి ఋషులు, అలాగే ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నవారు. అలా ఆ అగ్నిని రక్షించుకోవడం వల్ల వారు దీర్ఘాయుష్ను అలాగే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందేటటువంటి వారు. ఎందుకలా సంపూర్ణమైనటువంటి ఆయుష్ లేదా ఆరోగ్యాన్ని పొందుతారు అనంటే, ఆ అగ్నిలో వాడేటటువంటి సమిధలు ఆ గాలిలో కలిసి ప్రాణవాయువు యొక్క శాతాన్ని పెంచడమే కాకుండా మనకు ఏవైతే ఈ వ్యతిరేకమైనటువంటి అంశాలు మన బుద్ధుల్లోకి ప్రవేశిస్తాయో అటువంటి వాటినన్నింటినీ కూడా నివారిస్తాయి. కనుక ఈ అగ్నిహోత్రము అనేటటువంటిది ఆ గృహాలలో ఎప్పుడూ కూడా రక్షింపబడుతూ ఉండేది. అలాంటి అగ్నిహోత్ర శాల అనేటటువంటిది రాజులకు చాలా ముఖ్యమైనది. అలాంటి ధృతరాష్ట్రుడి యొక్క తతోరాజ్ఞో ధృతరాష్ట్రస్య గేహే, ధృతరాష్ట్రుని యొక్క ఆ అగ్నిహోత్ర గృహంలో గోమాయుహు ఉచ్చైహి వ్యాహరదగ్నిహోత్రే. గోమాయుహు అంటే నక్కలు. నక్కలు అరిచేటటువంటి శబ్దాలు పెద్దగా వినిపిస్తూ ఉన్నాయట ఆ సభలోంచి. అలా నక్కల యొక్క అరుపు వినిపిస్తే అది అపశకునము అని విశ్వసించేటటువంటి వారు. అలా నక్కల యొక్క అరుపులు వినిపిస్తే అందుకు ప్రతిగా తమ్రా సభాహ ప్రత్యభాషంతరాజన్. ఓ ఇక్కడ జనమేజయ, ఎప్పుడైతే ఆ నక్కల అరుపులు వినిపించాయో నక్కల అరుపులకు ప్రతిగా సమాధానంగా రాసభాహ గాడిదలన్నీ కూడా ఓండ్రబెట్టాయట. అలా గాడిదలు ఓండ్ర పెట్టడం కానీ నక్కల అరుపులు వినిపించడం కానీ ఇవన్నీ కూడా అపశకునాలు. అపశకునము అంటే రాజ్యానికి ఏదో అరిష్టం సంభవిస్తోంది అని గ్రహించేవారు. ఇంతేకాదు అగ్నిహోత్రశాలలో ఉన్నటువంటి ఆ అగ్నిహోత్ర గృహంలో ఉండేటటువంటి ప్రజ్వలిస్తున్నటువంటి అగ్ని ఒకసారిగా చల్లారిపోయినట్టుగా అగ్ని మందగించిపోయిందట. అలా ఎప్పుడైతే ఆ అగ్నులు మందగించిపోతాయో అక్కడ వినాశనం ఏదో కలుగుతోంది అన్నటువంటి ఒక సూచన తెలియజేస్తుంది. ఆ విధంగా ధృతరాష్ట్రుడి యొక్క అగ్నిహోత్ర గృహంలో అగ్ని వెలుగులన్నీ కూడా చల్లారిపోయాయి. ఇకపోతే భీమసేనుడు భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు. ధార్తరాష్ట్రులనందరినీ కూడా ఆ జరగబోయేటటువంటి భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఆ కురుక్షేత్ర సంగ్రామంలో సంహరిస్తానని, అందులో ప్రముఖంగా దుర్యోధనుడి యొక్క తొడలు విరగొడతానని, అలాగే దుశ్శాసనుడి యొక్క హృదయాన్ని చీల్చి రక్తాన్ని తాగుతానని ప్రతిజ్ఞ చేశాడు. అలా ప్రతిజ్ఞ చేస్తున్న సందర్భంలో కౌరవ పత్నుల యొక్క గుండెలన్నీ కూడా అదిరాయట. అలా వారు భయంతో కంపించారు. ఎప్పుడైతే ధర్మపత్ని తాను భయంతో కంపిస్తుందో అప్పుడు ఆ భర్తకు ఏదో వినాశనం సంభవిస్తోంది అన్నటువంటి ఒక సూచన తెలుస్తుంది. అలాగే క్రూరులైనటువంటి ఆ ధార్తరాష్ట్రుల యొక్క శయ్యాగారాలలో వారి యొక్క శయ్యాగారాలు ఏవైతే ఉన్నాయో అందులో భయంకరమైనటువంటి గుడ్లగోబల యొక్క అరుపులు, అలాగే కాకుల అరుపులు ఇవన్నీ కూడా వ్యాపించాయట. వీటన్నింటితో పాటు సమంతతః పక్షిణశ్చైవ రౌద్రాహ, గద్దలు మొదలైనటువంటి భయంకరమైనటువంటి పక్షులు నలువైపులా కూడా అశుభ సూచకంగా అరుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా దుర్నిమిత్తాలు, అంటే రాజ్యానికి ఏదో ఆపద కలగబోతోంది అన్నటువంటి సూచనను, సంకేతాన్ని తెలియజేస్తున్నటువంటి విధంగా ఘోర విపత్తును సూచించేటటువంటి దుశ్శకునాలన్నీ కూడా ఈ సభలో దుర్యోధనాదుల మధ్య వాదన జరుగుతూ ఉండగా అక్కడ వారు విన్నారు. అక్కడ ఎవరయ్యా వాటిని విన్నవారు అనంటే ఆ శకునాల యొక్క ఫలాన్ని గ్రహించిన ఆ సభలో ధర్మాత్ములైనటువంటి వారు దీనివల్ల ఏదో విపత్తు సంభవిస్తోంది అని గ్రహించారు. అందున కూడా విశేషించి తం వై శబ్దం విదురస్తత్వవేది శుశ్రావ ఘోరం సుబలాత్మజాచ
భీష్మో ద్రోణో గౌతమశ్చాపి విద్వాన్ స్వస్తి స్వస్తిత్యపి చైవాహురుచ్చైః. అందులో ఆ సభలో అందరూ కూడా ఈ ధార్తరాష్ట్రులను అనుసరించేటటువంటి వారు కొందరైతే ధర్మాత్ములైన వారు కొందరు. అలా ధర్మాత్ములైన వారు ఈ రకంగా రాజ్యానికి సంభవించేటటువంటి విపత్తును తెలియజేసే దుశ్శకునాల గురించి విన్నారు. ప్రధానంగా ఆ అపశకునపు శబ్దాలు ఏవైతే ఉన్నాయో, శబ్దం విదురః తత్వవేది, తత్వవేది అయినటువంటి విదురుడు, అలాగే సుబలాత్మజ సుబలుని కుమార్తె అయినటువంటి గాంధారీదేవి, భీష్మో ద్రోణ గౌతమశ్చాపి విద్వాన్, భీష్ముడు ద్రోణాచార్యుడు అలాగే విద్వాంసుడైనటువంటి కృపాచార్యుడు, వీరందరూ కూడా ఆ సభలో ఈ రకంగా చర్చ జరుగుతూ ఉండగా అపశకునాలు కలిగించేటటువంటి శబ్దాలు వినగానే స్వస్తి స్వస్తి అని అంటే మంగళం జరుగుగాక అని మంగళవాచకమైన శబ్దాలు పలికారు. ఈ విధంగా ఒక పక్క దుశ్శకునాలు, సభలోనేమో తీవ్రమైనటువంటి పరిణామాలు, ధార్తరాష్ట్రులకు పాండవులకు మధ్య వీరిద్దరికీ కూడా విపరీతమైనటువంటి శత్రుత్వం పెరిగేటటువంటి అంశాలు, అటువైపేమో ధార్తరాష్ట్రులకు కర్ణుడు ప్రేరేపణ చేత వారు విపరీతమైనటువంటి అహంకారంతో ఉన్నారు. ధర్మాత్ముడైనటువంటి విదురుడు ఎంత చెప్పినా కూడా ధర్మాన్ని వినేవాడు లేడు. అలాగే ద్రౌపదీదేవి తాను సభలో ఆక్రోశిస్తున్న ధర్మ నిర్ణయం చేసేటటువంటి వారు లేరు. ఇలాంటి ఈ స్థితులన్నీ కూడా ఆ సభలో నెలకొని ఉండగా తతో గాంధారీ విదురశ్చాపి విద్వాన్ తముత్పాతం ఘోరమాలక్ష్య రాజ్ఞే నివేదయామాస తురార్తవత్తదా తతో రాజా వాక్యమిదం బభాషే. ఇలా ఈ సభలో ఉన్నటువంటి స్థితి, అపశకునాలు ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉంటే అప్పుడు గాంధారీదేవి కదిలింది. అంతవరకు కూడా గాంధారీదేవి ఈ సభలో తన కోడలైనటువంటి, తన కోడలు కాకపోయినా కోడలుతో సమానమైనటువంటిది ద్రౌపదీదేవి. ఎందుకంటే కుంతీదేవి యొక్క కోడలు కనుక తనకు కూడా కోడలతో సమానమే. అలా కోడలికి ఇంత పరాభవం జరుగుతూ ఉన్నా ఆనాడు రక్షించమని గాంధారీదేవి ఆమె కోడళ్ళు ఉన్నటువంటి అంతఃపురానికి వెళ్ళినా ద్రౌపదీదేవిని ఎవ్వరూ కూడా రక్షించలేదు. అందుకని దుశ్శాసనుడు మితిమీరినటువంటి ఉత్సాహంతో ఆమె యొక్క కేశపాశములు పట్టుకొని సభకి ఇడ్చుకొని వచ్చాడు. ఆనాడే ద్రౌపదీదేవిని ఈ గాంధారీదేవి రక్షించి ఉంటే తన యొక్క స్థితి వేరుగా ఉండేది. అక్కడ స్త్రీకి సాటి స్త్రీల నుంచే రక్షణ లేనటువంటి స్థితి ఆ హస్తినాపురంలో కనిపించింది. అలాంటి ఆ స్థితి నుంచి ద్రౌపదీదేవి యొక్క అవమానం ఇంత జరుగుతూ ఉన్నా, ఆ సభలో కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నా, ఒక కులసతిని నిలబెట్టి ఆ సభలో ఇంత పరాభవిస్తూ ఉన్నా గాంధారీదేవిలో చలనం కనిపించలే. పుత్రవాత్సల్యం ఆమెకు అడ్డు కలిగింది. కానీ ఈనాడు ఎప్పుడైతే ఈ దుశ్శకునాలు వచ్చాయో, ఈ దుశ్శకునాల వలన వారి యొక్క కుమారులకు ఏదైనా కలుగుతుందేమో అనేటటువంటి భయం ఆమెలో కలిగింది. అలా భయం కలగగానే తతో గాంధారి విదురశ్చాపి విద్వాన్, ఆమె వెంటనే విదురుణ్ణి తీసుకొని, ఆ గాంధారి పరమధర్మాత్ముడైనటువంటి విదురుణ్ణి తీసుకొని అనర్థ సూచకమైనటువంటి ఆ భయంకరమైనటువంటి ధ్వనులు విని ఆర్తితో ఈ విషయాన్ని ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పాలి అని భర్త దగ్గరకు పరిగెట్టింది. అప్పటి వరకు కూడా చలనం లేనటువంటి ఆ గాంధారీదేవి తనకు వస్తున్నటువంటి విపత్తును, అంటే తన కుమారులకు ఏదో జరగబోతోంది, రాజ్యానికి అనిష్టం జరగబోతోంది, తద్వారా ధార్తరాష్ట్రుల యొక్క వినాశనం కలుగుతుందని భయపడినటువంటిదై ఆ విపత్తును తన భర్తకు తెలియజేయడం కోసం విదురుణ్ణి సహాయంగా తీసుకొని వెళ్ళిందట ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి. అలా ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళితే ఆయన స్థితి ఎలా ఉంది? ధృతరాష్ట్ర మహారాజు పాండవుల యొక్క ఐశ్వర్యాన్నంతా కూడా తన కుమారులు పొందారు అని చాలా సంతోషంగా ఉన్నాడు. ఆయన పాండవుల యొక్క సమస్తాన్ని కూడా తన కుమారులు హరించారు మాయాజూదంలో అని చెప్పి చాలా సంతోషిస్తూ ఉన్నాడు. అలా సంతోషిస్తూ ఉన్నటువంటి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఘోరమైనటువంటి ఈ ఉత్పాతాల వల్ల కలిగేటటువంటి శబ్దాన్ని వినేటటువంటి స్థితిలో కూడా లేడు. అంత పరమ సంతోషంగా తన కుమారులు గెలిచారని, యువతల తన కుమారులతో సమానమైనటువంటి పాండవులు ఇబ్బంది పడుతున్నారని, ఒక కుల సతిని నిండు సభలో ఈ విధంగా పరాభవిస్తున్నారని తెలిసిన ఆ ధృతరాష్ట్ర మహారాజు ఏమాత్రము కూడా ఆలోచించకుండా మౌనంగా కూర్చొని తాను వేడుకను చూస్తున్నటువంటి విధంగా చూస్తూ ఉన్నాడు గుడ్డివాడైన ఆ రాజు.
అలా ఉన్నటువంటి ఆ ధృతరాష్ట్ర మహారాజు దగ్గరకు వెళ్ళి అతి సమీప కాలంలో తన కోడళ్ళ యొక్క మాంగళ్య భాగ్యం ఎక్కడైనా నశించిపోతుందేమో అన్న విపరీతమైనటువంటి భయంతో ఉన్న గాంధారీ దేవి సభలో కోడలైనటువంటి ద్రౌపదికి ఇంత పరాభవం జరిగినా పట్టించుకోనటువంటి ఆ గాంధారి ఇప్పుడు ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళి తన కుమారుల యొక్క క్షేమాన్ని కాంక్షించినటువంటిదై విదురునితో పాటుగా వెళ్ళి పాండవుల యొక్క ఓటమి, అలాగే ద్రౌపదీదేవికి జరిగిన అవమానము, సభలో ఆ రాజుల మధ్య జరుగుతున్నటువంటి వాద వివాదములు, వీటన్నింటినీ కూడా ధృతరాష్ట్ర మహారాజుకు తెలియజేసింది. అలా ధృతరాష్ట్ర మహారాజుకు తెలియజేసి ఈ అపశకునాలు ఏవైతే కలిగాయో, ఈ అపశకునాలు, సభలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటి మధ్య ఉన్నటువంటి అంతరం, వీటి ద్వారా జరగబోయేటటువంటి కురువంశ నాశనానికి సంబంధించిన సూచనలు, భీముడి యొక్క ప్రతిజ్ఞ, అలాగే ధర్మాత్ములైన వారు చెబుతున్నటువంటి మాటలు, ఇవన్నీ కూడా ఆ ధృతరాష్ట్ర మహారాజుకు తెలియజేసింది. అలా తెలియజేస్తే ఇలాంటి అపశకునాలు కలగడానికి ఉన్న కారణం ఏమిటా అని అప్పుడు భయపడినటువంటి ధృతరాష్ట్ర మహారాజు ఆలోచించాడు. అంతవరకు ఆయనకు ఆలోచన లేదు. అలా ఆలోచన లేకుండగా ఆయన మహారాజా స్థానంలో కూర్చొని మహారాజుగా ఉండి తాను ఏదైతే జరగకూడదో సభలో అలాంటివన్నీ జరుగుతూ ఉంటే తాను ఆ సభలో మహారాజా స్థానంలో ఆసీనుడై వాటిని అలా తెలుసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు భయం కలిగినటువంటి వాడై ఆయన ఆలోచించాడు, ఇలా అపశకునాలు కలగడానికి కారణం ఏమిటయ్యా అనంటే పవిత్రమైనటువంటి శీలం కలిగి మంచి నడవడిక కలిగినటువంటిది, ధర్మపరాయణురాలైనటువంటిది, మహాపతివ్రత అయినటువంటిది, ఉత్తమ స్త్రీ అయినటువంటి పాంచాలిని తన కుమారులు ఆ సభలో ఈ విధంగా ఈడ్చుకొని రావడం, పరాభవించడం, తన కఠినమైనటువంటి మాటల చేత అవమానించడం, అలాగే తన కుమారులు ద్యూతంలో వంచనతో పాండవుల యొక్క ఐశ్వర్యాన్ని పొందడం, ఇవన్నీ తనకు తెలిసిన మహారాజుగా తాను నివారించలేకపోవడం, ఆ పుత్రవాత్సల్యం చేత, కొడుకు మీద ఉన్నటువంటి అతి ప్రేమ చేత, ఆ వాత్సల్యం కారణంగా ఇంత అనర్థానికి కారణమైనటువంటి తాను మహారాజుగా ఆ సభలో కూర్చొని ఉండి వాటిని మౌనంగా చూస్తూ ఉన్నాడు కనుకనే ఇలాంటి అపశకునాలు కలిగాయి. ఇలాంటి అపశకునాలు కలగడానికి కారణాన్ని తెలుసుకున్నాడు. అనంత వస్త్రావిర్భావం జరిగింది ద్రౌపదీదేవి యొక్క మాన సంరక్షణ సమయంలో. ఆమె మానాన్ని సంరక్షించడం కోసం శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుంటే వాసుదేవుడు ఆమె యొక్క ధర్మమే వస్త్రరూపంగా మారితే ఆ వస్త్రంలో తాను అంతరుడై తాను గుప్తంగా ఉండి ఆమె యొక్క మానరక్షణ చేశాడు వాసుదేవుడు. అలాంటి దైవికమైనటువంటి శక్తి, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ఒక్కసారి తలుచుకొని ధృతరాష్ట్రుడికి భయం కలిగింది. ఈ విధంగా భయపడుతున్నటువంటి వాడై తన కుమారుల యొక్క వినాశము ఇక తప్పదు అని నిర్ణయం చేసుకున్నాడు. తన కుమారుల యొక్క వినాశనాన్ని తప్పించుకోవడానికి ఏదైనా ఉపాయం ఉందో ఆలోచన చేశాడు. అంత దీనిలో కూడా ధృతరాష్ట్ర మహారాజు తాను చేసిన ఆలోచన ఏమిటయ్యా అనంటే భీమసేనుడు ప్రతిజ్ఞ చేశాడు. ఏమని? భవిష్యత్తులో యుద్ధంలో ఈ దుర్యోధనుడి తొడలు విరగొడతాను, దుశ్శాసనుడి యొక్క హృదయాన్ని చీలుస్తానని. అది యుద్ధం జరిగితే కదా సంభవిస్తుంది. కనుక యుద్ధం జరగకుండా ఉండడానికి ఏం చెయ్యాలి? యుద్ధం జరగకుండా ఉండాలి అనంటే ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా శాంతింపజేసి, ద్రౌపదీదేవిని శాంతింపజేసి, పాండవులందరినీ కూడా వారిని మెల్లగా మెత్తని మాటలతో, మంచి మాటలతో తన వైపుకు తిప్పుకునే విధంగా ప్రవర్తిస్తే ఈ సభలో జరిగినటువంటి పరాభవాన్ని వాళ్ళు మర్చిపోతారు అని చెప్పి ఈ ధృతరాష్ట్ర మహారాజు గొప్ప యోచన చేస్తూ ఉన్నాడు. అలాంటి యోచన చేస్తున్నటువంటి వాడై, అది కూడా ఈ యోచన దేనికి అంటే తన కుమారుల పట్ల ఉన్నటువంటి వాత్సల్యం, వారికి రేపు యుద్ధంలో జరగబోయేటటువంటి ఆ సంహారం, మరణం అనేటటువంటిది తప్పించాలి. అలా తప్పించడం కోసమని వారి వినాశనం నుండి తప్పించడానికి ఉపాయాన్ని ఆలోచించినటువంటి వాడై అప్పుడు ఈ ధృతరాష్ట్ర మహారాజు ఆ సభలో దుర్యోధనుని మందలిస్తూ తాను ఈ విధంగా మాట్లాడుతున్నాడయ్యా అని చెప్పి జనమేజయ చక్రవర్తికి చెప్పాడు. అక్కడ ధృతరాష్ట్ర మహారాజు ఏమంటున్నాడు అనంటే అప్పటి వరకు కూడా ఆయనలో కూడా ఏ చలనం లేదు. ఒకప్పుడు ఇదే ధృతరాష్ట్ర మహారాజు విదురుడు అన్నాడు, ఈ మాయాజూదం అన్నది మొదలైతే వీరిద్దరి మధ్య శత్రుత్వం వస్తుందయ్యా అనంటే సభలో నువ్వు నేను భీష్మాచార్యుల వారు ఉండంగా ఏదీ రాదు, మనం ఉన్నాం కదా చూసుకోవడానికి అని అన్నాడు. మరి మనమున్నాము చూసుకోవడానికి అన్నటువంటి ఆ మహారాజు ఈ సభలో కురువంశ నాశనానికి సంబంధించిన ప్రతిజ్ఞలు జరిగేంత వరకు కూడా ఆయన మహారాజుగా కూర్చొనే ఉన్నాడు.
భీష్మాచార్యుల వారు ఆ సభలో ఉన్నారు, పరమధర్మాత్ముడైన విదురుడు ఆ సభలోనే ఉన్నారు. కానీ ధర్మాత్ముడైన విదురుని మాట ఈ ధృతరాష్ట్ర మహారాజు వినలేదు, దుర్యోధనుడు అంతకన్నా వినలేదు, పట్టించుకోలేదు. ఇలా ఉన్నటువంటి ఆ ధృతరాష్ట్ర మహారాజులో భయం కలిగి తన కుమారుల యొక్క వినాశనాన్ని తప్పించడం కోసం ఇప్పుడు యోచన చేసినటువంటి వాడై అంటూ ఉన్నాడు. ధృతరాష్ట్ర ఉవాచ హతోసి దుర్యోధన మంద బుద్ధే యస్త్వం సభాయాం కురు పుంగవానాం స్త్రియం సమాభాషసి దుర్వినీత విశేషతో ద్రౌపదీం ధర్మపత్నీం. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇప్పటి వరకు కూడా మాట్లాడనటువంటి ఆ ధృతరాష్ట్ర మహారాజు సభలో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిసారి ఆ ద్యూత సభలో మాట్లాడుతూ, అరే మందబుద్ధి దుర్యోధన అని మొదటిసారి తన కుమారుని మందలిస్తూ ఉన్నాడు అక్కడ. అలా మందలిస్తూ, నీవు గెలిచినా కూడా హతోసి మరణించినట్టే, మరణించిన వాడితో సమానమే నీవు. ఎందుకంటే ఇక్కడ నీవు దుర్వినీతుడై కురుశ్రేష్ఠులున్నటువంటి ఈ సభలో కులస్త్రీని తీసుకొని వచ్చావు. ఆ కులస్త్రీని తీసుకొని వచ్చి అనరాని మాటలు అంటూ ఉన్నావు. అలాగే విశేషించి పాండవుల యొక్క ధర్మపత్నిని నీవు దుర్భాషలాడుతూ ఉన్నావు. అలా పాండవుల యొక్క పత్నిని నీవు దుర్భాషలాడడం చేత అప్పటి వరకు కూడా ద్రౌపదీదేవిని అనరాని మాటలన్నా వింటూ ఉన్నాడు ధృతరాష్ట్ర మహారాజు అక్కడనే. అలా వింటూ ఉన్నటువంటి ఆ ధృతరాష్ట్రుడు ఎప్పుడైతే తన కుమారుడి ప్రాణాల మీదకి వచ్చిందో, భీమసేనుడు గొప్పదైనటువంటి ప్రతిజ్ఞ చేశాడో, అప్పుడు తన కుమారుడి ప్రాణాల మీదకి వచ్చేసరికి ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్యం గుర్తుకొచ్చింది ఆయనకు. అలా ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్యాన్ని ప్రకటించినటువంటి విషయాన్ని ఇక్కడ నన్నయ్య గారు అంటారు చాలా చక్కగా. అంటూ ఇక్కడ అన్నాడు ఆయన, పరమపతివ్రతం సభం తపస్విని పాండవ ధర్మపత్ని ధర్మరతన్ అయోనిజన్ ప్రకృతి మానవ భామినిగా తలంచి తెప్పరములు వల్కగాదగునే బాల్యమునాదిగా దుష్టభావనం పెరిగితి నీ నిమిత్తమున పెద్దయు దుఃఖితులైరి పాండవుల్. మొట్టమొదటిసారిగా ధృతరాష్ట్ర మహారాజు ఆ దుర్యోధనుణ్ణి ప్రాణముల మీదికి వచ్చాయి అని చెప్పి దుర్యోధనుడిని మెల్లగా మందలిస్తూ మొదటిసారిగా ద్రౌపదీదేవి పరమపతివ్రత అని ఆ సభలో ప్రకటించాడు. అప్పటి వరకు బంధకి అన్నటువంటి ఆ కర్ణుడి యొక్క మాటలు, అలాగే దాసి అన్నటువంటి ధార్తరాష్ట్రుల మాటలు, అలాగే దాసి స్వేచ్ఛాచారిణి అని అనకూడనటువంటి మాటలు, వీటన్నింటి చేత అవమానాన్ని పొందింది ఆ తల్లి. అలాంటి ఆ ద్రౌపదీదేవిని అన్నాడు పరమపతివ్రత. ఆమె పరమపతివ్రతే కాదు, గొప్ప తపస్సంపన్నురాలు, గొప్ప తాపసురాలు, పాండవుల ఇల్లాలు, ధర్మం పట్ల విపరీతమైనటువంటి అనురాగం కలిగి ఉన్నటువంటిది. అయోనిజ, ఆమె మానవ గర్భాన జన్మించినటువంటిది కాదు, యజ్ఞగుండం నుంచి సాక్షాత్ ఆవిర్భవించినటువంటి తల్లి అని ఆ ద్రౌపదీదేవి యొక్క మహిమను ప్రకటిస్తూ ఉన్నాడు ధృతరాష్ట్ర మహారాజు. అలా ప్రకటిస్తూ ఇక్కడ మహాపతివ్రత అని అన్నాడు. ద్రౌపదీదేవి మహాపతివ్రత అని చెప్పి మనం ఇదివరకే తెలుసుకున్నాం. ఎలాగయ్యానంటే పరమేశ్వరానుగ్రహంతో పాండవులలో ఒక్కొక్కరి ఇంటిలో ఒక్కొక్క సంవత్సరము కూడా ఉంటూ ఎవరినైతే భర్తగా భావిస్తోందో అలా భర్తగా భావించిన వారి పట్ల అనురాగాన్ని చూపుతూ ఉంది. ఆమె ఒక్క సంవత్సరం ధర్మరాజు ఇంట్లో ఉంటే ఆ ధర్మరాజుకు తమ్ముళ్ళైనటువంటి వారందరినీ కూడా మరిదిగా భావించేది. అలా మరిదిగా భావించినప్పుడు ఆ సోదరులను మరిదిగా భావించి వారి పట్ల వాత్సల్యాన్ని, మాతృవాత్సల్యాన్ని చూపించేది. అలాగే సోదరుల్లో చిన్నవాడు భర్తగా ఉన్నప్పుడు సహదేవుడు భర్తగా అయ్యాడనుకోండి, పైన ఉన్నటువంటి ఈ అన్నలందరూ కూడా జ్యేష్ఠులు గనక వారిని మామగారిగా భావించి వారిని తండ్రి స్థానంలో నిలిపి వారిని గౌరవంగా పూజించేది. ఆ విధంగా ఆమె ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క పాండవుల యొక్క కుమారుని ఇంట్లో ఉన్నప్పుడు తాను ఈ విధంగా పెద్దవారిని మామగా, చిన్నవారిని మరిదిగా, వారిని దైవానుగ్రహం చేత అపూర్వమైన, అసాధారణమైన, అనన్య సాధారణమైన, అనితర సాధ్యమైనటువంటి రీతిలో తన యొక్క మహాపాతివ్రత్యాన్ని ప్రకటించినటువంటి తల్లి. ఆమెయే పూర్వజన్మలో తాను గొప్ప తపస్సు చేసి పరమేశ్వరానుగ్రహం చేత ద్రుపద మహారాజు యొక్క కుమార్తెగా తాను కుమారీ చాపి పాంచాలి వేది మధ్యాత్ సముత్తిత, ఆ ద్రుపద మహారాజు కుమార్తెగా దివ్య స్వరూపంతో ద్రౌపదీదేవి యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించింది తప్ప ఆమె
మామూలుగా మానవ గర్భాన జన్మించినటువంటి తల్లి కాదు, అయోనిజ. అలాంటి మహిమాన్వితురాలైనటువంటి ద్రౌపదీదేవిని ప్రకృతి మానవభామినిగా తలంచి ఒక సామాన్యమైనటువంటి స్త్రీగా భావించాడు ఈ దుర్యోధనుడు. అలా సామాన్యమైనటువంటి స్త్రీగా భావించి దెప్పరములు వల్కగా దగునే, భరించరానటువంటి మాటలతో చేతలతో అవమానించడము అన్నటువంటిది తగునాయ్యా? అలాంటి పనులు చేసినటువంటి నీచమైన బుద్ధి కలిగినటువంటి వాడివిరా నీవు దుర్యోధన అని చెప్పి ఇక్కడ ధృతరాష్ట్రుడు దుర్యోధనుని యొక్క దుష్ట బుద్ధిని ప్రకటిస్తూ అన్నాడు, బాల్యమున ఆదిగా దుష్ట భావనం పెరిగితి. చిన్నప్పటి నుంచే నీవు నీ మనసులో దుష్ట భావనలు పెట్టుకొని పెరిగావు, పాండవులకు అనేకమైనటువంటి అపకారాలు చేశావు. అలా భీముడిని విషాహారాన్ని ఇచ్చి నదిలో తోసేయడం దగ్గర నుంచి వారు తర్వాత ఉన్నటువంటి అనేకమైనటువంటి లక్కయిలు దహనం కానీ, అలాగే వారిని రాజ్యం నుంచి బహిష్కృతులు చేయడం కానీ, ఇంద్రప్రస్థానికి పంపించడం కానీ, ఇలాంటివన్నీ కూడా నీ మనసులో ఉన్నటువంటి దుష్టబుద్ధిని ప్రకటింపజేస్తున్నాయి అని చెప్పి బాల్యము నుండి నీవు దుష్టబుద్ధితో పెరిగావు. ఓ దుర్యోధన, నీ ప్రవర్తన చేత పాండవులు అనేక విధములైనటువంటి కష్టాలు దుఃఖాలు పొందారు అని చెప్పి ఆ ధృతరాష్ట్ర మహారాజు మొట్టమొదటిసారిగా దుర్యోధని మందలిస్తూ ఈ విధంగా అన్నాడు. అది కూడా ఎందుకు మందలిస్తున్నాడు అనంటే, తన కుమారుల యొక్క ప్రాణాల మీదకి వచ్చింది, అపశకునాలు కలిగాయి, రాజ్యానికి విపత్తు కలుగుతుంది కనుక తన కుమారుల యొక్క ప్రాణాలు రక్షించుకోవడానికి పాండవుల్ని శాంతింపజేయాలి, ద్రౌపదీదేవిని శాంతింపజేయాలి కనుక తాను ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. తరువాత ఆ ధృతరాష్ట్ర మహారాజు ద్రౌపదీదేవితో ఈ విధంగా పలుకుతున్నాడయ్యా జనమేజయ అని చెప్పి వైశంపాయన మహర్షుల వారు చెప్పారు. ఆయన ఏ రకమైనటువంటి మాటలు ప్రస్తావించాడు, అందుకు ద్రౌపదీదేవి ఏ రకమైనటువంటి సమాధానం చెప్పింది అన్న విషయాన్ని మనం రేపటి రోజున చక్కగా ప్రస్తావన చేసుకుందాం. ఇలా ఆ సభలో ఉన్నటువంటి విశేషాలు, వాటి ద్వారా కలిగేటటువంటి పరిణామాలను తెలియజేసేటటువంటి శ్లోకరత్నాలను ఆచార్యముఖతః పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమహాభారతే సభాపర్వాంతర్గత ద్యూతపర్వణి ఏకసప్తతితమోऽధ్యాయః అర్జున ఉవాచ ఈశో రాజా పూర్వమాసీద్గ్లహేన కుంతీసుతో ధర్మరాజో మహాత్మా ఈశస్త్వయం కస్య పరాజితాత్మా తజ్జానీధ్వం కురవః సర్వ ఏవ వైశంపాయన ఉవాచ తతో రాజ్ఞో ధృతరాష్ట్రస్య గేహే గోమాయురుచ్చైః వ్యాహరదగ్నిహోత్రే తమ్రాసభాః ప్రత్యభాషంతరాజన్ సమంతతః పక్షిణశ్చైవ రౌద్రాః తం వై శబ్దం విదురస్తత్వవేదీ శుశ్రావఘోరం సుబలాత్మజా చ భీష్మో ద్రోణో గౌతమశ్చాపి విద్వాన్ స్వస్తి స్వస్తిత్యపి చైవాహురుచ్చైః తతో గాంధారీ విదురశ్చాపి విద్వాన్ తముత్
తముత్పాతం తముత్పాతం ఘోరమాలక్ష్య రాజ్ఞే ఘోరమాలక్ష్య రాజ్ఞే నివేదయామాసతు నివేదయామాసతు ఆర్తవత్తదాజీ ఆర్తవత్తదాజీ తతో రాజా తతో రాజా వాక్యమిదం బభాషే వాక్యమిదం బభాషే ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్ర ఉవాచ హతోసి దుర్యోధన హతోసి దుర్యోధన మందబుద్ధే మందబుద్ధే యస్త్వం సభాయాం యస్త్వం సభాయాం కురు పుంగవానాం కురు పుంగవానాం స్త్రియం సమాభాషసి ప్రియం సమాభాషసి దుర్వినీత దుర్వినీత విశేషతో ద్రౌపదీం విశేషతో ద్రౌపదీం ధర్మపత్నీ ధర్మపత్నీం ఇతి శ్రీమహాభారతే ఇది శ్రీమహాభారతే సభాపర్వాంతర్గత సభాపర్వాంతర్గత యూతపర్వణి యూతపర్వణి ఏకసప్తతితమాధ్యాయే ఏకసప్తతితమాధ్యాయే పంచశ్లోకాః పంచశ్లోకాః. ఇలా మనం శ్లోక పారాయణం చక్కగా పూర్తి చేసుకున్నాం. అలాగే ఆచార్యుల వారు మనకు మంచి సుభాషితాన్ని తెలియజేస్తారు. ఆ సుభాషితం యొక్క అర్థాన్ని తెలుసుకొని అలాగే ఆ శ్లోక రత్నాలను చక్కగా పారాయణ చేసుకొని తరువాత కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తేన వ్యాసదివాకరేణ సతతం మాత్యాజి మే మానసం. మనం కొద్ది రోజులుగా ఆహార విషయంలో పాటించవలసినటువంటి నియమాలను ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. అందులోనూ కూడా ఒక మాటను చెప్పారు, పరపాకో గృహస్థస్య క్షత్రియస్య విశేషతః. ఇంకొకరు ఇచ్చేటువంటి ఆహారాన్ని స్వీకరించే ముందు చాలా ఆలోచించి వారిచ్చినటువంటి ఆహారాన్ని స్వీకరించాలి. అనగా వారిచ్చే సమయంలో ఏదైనా దుష్టభావనతో మనకేమైనా ఆహారాన్ని ఇచ్చారా, అలాగా వారేమైనా దుష్టభావనతో ఆహారాన్ని ఇచ్చి ఉంటే మనకు కూడా దుష్టభావనలు కలుగుతాయి, మనం పాపం చేస్తాము. కాబట్టి మనం ఆహారాన్ని జాగ్రత్తగా స్వీకరించాలి అని మనం తెలుసుకున్నాం. ఈ విధంగా ఆహారాన్ని జాగ్రత్తగా స్వీకరించకపోతే ఏమవుతుంది అనే విషయాన్ని మహాభారతంలో ఒక చిన్న వృత్తాంతం ద్వారా తెలుపుతారు. కౌరవులకి పాండవులకి యుద్ధం నిశ్చయమైపోతుంది. నిశ్చయమైన తర్వాత పాండవ పక్షాన్ని వహించడానికి శల్యుడు బయలుదేరుతాడు. బయలుదేరే సమయంలో అనుకుంటాడు, యుధిష్ఠిరుడికి కబురు పంపుతాడు, నేను ఈ విధంగా వస్తున్నాను, నీకు కావలసినటువంటి సహాయాన్ని చేస్తాను అని చెప్పడు, కానీ నిన్ను కలవడానికి నేను వస్తాను అని తను చెప్పాడు. చెప్పిన వెంటనే బయలుదేరాడు. బయలుదేరే సమయంలో శల్యుడు బయలుదేరిన విషయం దుర్యోధను కూడా తెలిసిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న దుర్యోధనుడు ఏం చేశాడంటే, శల్యుడు వచ్చే దారిలో అతనికి కావలసినటువంటి ఏవేవైతే గుడారాల వ్యవస్థ కానీ ఆహార పానీయాదుల వ్యవస్థ కానీ అన్నిటిని కూడా సక్రమంగా నిర్వర్తించాడు. అనగా శల్యుడు తృప్తి పడాలి, ఆ విధంగా తను సరిగ్గా అన్ని వ్యవస్థలను కూడా చేసేశాడు. చేసిన తర్వాత శల్యుడు అనుకున్నాడు, నేను వస్తానని చెప్పాను కాబట్టి ఇదంతా కూడా యుధిష్ఠిరుడు చేశాడు అని శల్యుడు అనుకుని అక్కడ ఇచ్చినటువంటి ఆహారాన్ని స్వీకరించాడు. ఆహారాన్ని స్వీకరించిన తర్వాత ఆహారం స్వీకరించిన వారికి ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది, అనగా ఒక చిన్న ఉద్రేకం. అదేమంటే ఆహారాన్ని ఎవరైతే ఇచ్చారో నీకు శుభం కలుగుగాక అని సామాన్యంగా ఆశీర్వదిస్తూ ఉంటారు. అదేవిధంగా శల్యుడు కూడా అన్నాడు, ఇదంతా కూడా యుధిష్ఠిరుడు చేశాడు అని మనసులో అనుకొని ఎవరైతే నాకు ఆహారాన్ని పానీయాన్ని ఇక్కడ అందించారో వారికి నా అన్ని సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయి అని గట్టిగా ప్రతిజ్ఞ చేసేశాడు. ఇదంతా కూడా కార్చుకొని కూర్చున్నాడు దుర్యోధనుడు. అంతదాకా కూడా దుర్యోధనుడు శల్యుడికి కనపడలేదు, దూరంగా దాక్కున్నాడు. ఈ మాట విన్న వెంటనే దుర్యోధనుడు ఇతన్ని ముందుకొచ్చి చెప్పాడు, నేనే నీకు అన్ని వ్యవస్థలను కూడా చేశాను అని చెప్పేటప్పటికీ శల్యుడు తలపట్టుకొని కూర్చున్నాడట. అయ్యో, ఎంత మాట చెప్పేశాను, ప్రతిజ్ఞ అయితే చేసేశాను, కాబట్టి ఇక నేను దుర్యోధన పక్షాన్ని వహించాలి. ఎందుకంటే ఆహార దోషము. ఒకరి ఆహారం స్వీకరిస్తే అదే సజ్జనుల యొక్క ఆహారాన్ని స్వీకరించి ఉంటే నాకు ఇటువంటి దుష్టబుద్ధి కలిగేది కాదు, నేను పాండవ పక్షంలోనే ఉండేవాణ్ణి కదా అని తను అనుకున్నాడట. ఇదే ఒక సంచుని అనగా ఇదే ఒక
కారణాన్ని చూపిస్తూ కృష్ణుడికి కూడా తన పక్షాన్ని చేర్చుకోవాలని దుర్యోధనుడు ప్రయత్నించాడట. కృష్ణుడు కూడా ధర్మరాజును చూడడానికి వచ్చే సమయంలో కృష్ణుడికి స్వయంగా తనే ఆతిథ్యాన్ని ఇస్తున్నాడు దుర్యోధనుడు. దారిలో వెళ్ళి కృష్ణ ఇది స్వీకరించు, అది స్వీకరించు, అదిగో నేనే బస ఏర్పాటు చేశాను అని ఏవి చెప్పినా కూడా కృష్ణ పరమాత్మ అక్కడ ఒక శ్లోకాన్ని అంటాడు. నాహం కామాన్న సంరంభాత్ నద్వేషాత్ నార్థకారణాత్ నహేతువాదా లోభాత్వా ధర్మం జహ్యాం కథంచన. దుర్యోధన, నువ్వేమో అనుకుంటున్నావు, ఏదో ఆశ చూపిస్తే ఆశ పడిపోతారని అందరూ అనుకుంటావు, కానీ నేను అటువంటి వాణ్ణి కాదు. ఎందుకంటే నాహం కామాత్, ఏ ఆశకు లోబడి నేను ధర్మాన్ని వదిలిపెట్టను. నసంరంభాత్, ఏదో అవసరంలో భోజనం చేశాము, భోజనం చేసిన తర్వాత కడుపు నిండిన అయ్యో నాకు ఇంత కష్టకాలంలో నాకు ఆహారం ఇచ్చారని ఒక అవసరంలో ఏదో మాట ఇవ్వడం అనేది నేను చెయ్యను. నద్వేషాత్, నీవంటే నాకు ద్వేషం లేదు, కానీ ధర్మపక్షంలో నిలబడాలి కాబట్టి నీ పక్షాన్ని నేను వహించను. నార్థకారణాత్, అంత మాత్రం కాదు, ఎటువంటి ధన ప్రయోజనం ద్వారా నేను ధన ప్రయోజనం కోసం ధర్మాన్నైతే వదలను. నహేతువాదాత్, ఏదో బంధుబాంధవుల యొక్క ప్రీతి అటువంటి కారణంతో కూడా నేను ధర్మాన్నైతే వదలను. నలోభాత్, లోభం చేతైనా సరే నేను ధర్మం జహ్యాం న కథంచన, ఎప్పటికి కూడా నేను ధర్మాన్ని వదలను అని కృష్ణ పరమాత్మ చెబుతాడు. అంటే మనం ఆహారం స్వీకరించిన తర్వాత అన్నదాత సుఖీభవ అని అంటుంటాం. ఎవరు అన్నం ఇచ్చారు, వారి భావన ఏమి, మనకే అన్నం ఇవ్వడానికి వారు ఎందుకు ఉద్యుక్తులయ్యారు అని ఇటువంటి కారణాలన్నీ తెలుసుకొని నీకు సుఖం కలుగుగాక అని మనం ఆశీర్వదించాలే కానీ ఎవడికి పడితే వారికి నీవు సుఖంగా ఉండు అని మనం ఆశీర్వదించకూడదు అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా చెబుతారు. అలాగే ఇంకొక శ్లోకంలో ధర్మశాస్త్రంలో ఒక శ్లోకాన్ని చెబుతారు. భోజనం చేసిన తర్వాత మనం తిన్నటువంటి ఆహారం సరిగ్గా జీర్ణమవ్వాలి, అందుకు కొందరిని స్మరించాలి అని చెబుతారు. అగస్త్యం కుంభకర్ణం చ శనిం చ వడవానలం ఆహార పరిపాకార్థం స్మరామి చ వృకోదరం. అగస్త్య మహర్షిని, కుంభకర్ణుడిని, శనేశ్వరుడిని, వడవానలుడు అనగా సముద్ర మధ్యలో ఉండేటువంటి అగ్నిదేవుడిని, ఇటువంటి అలాగే చివరికి భీమసేనుడిని, వీరందరూ కూడా వీరిని స్మరించాలి అని చెబుతారు. ఎందుకు స్మరించాలంటే వీరందరూ కూడా ఆహారాన్ని చక్కగా జీర్ణం చేసుకున్నవారు. మనం ఏది తిన్నా కూడా సరిగ్గా జీర్ణం అవ్వకపోతే అనేక రోగాలకు గురవ్వాల్సి వస్తుంది. అందుకోసమే చెబుతారు, మనం తిన్నటువంటి ఆహారం ద్వారా శరీరానికి సుఖం కలగాలి, ఆరోగ్యం ఉండాలి, శక్తి ఉండాలి. అందుకోసం వీరినందరూ కూడా స్మరిస్తే, అందులోనూ స్మరించే సమయంలో మన కుడి చేతిని మన ఉదరం పైన అనగా కడుపు పైన పెట్టుకొని ఈ శ్లోకాన్ని చెబితే మాత్రం ఎటువంటి జీర్ణ సమస్యలు రావు అనే విషయాన్ని ఈ ధర్మశాస్త్రం యొక్క శ్లోకాల ద్వారా తెలుపుతున్నారు. అటువంటి ధర్మ సూక్ష్మాలని మనం కూడా పాలిద్దాం. ఈ శ్లోకరత్నాన్ని పారాయణ చేసుకుందాం. నాహం కామాన్న సంరంభాత్, నాహం కామాన్న సంభ్రమాత్, నద్వేషాత్ నార్థకారణాత్, నద్వేషాత్ నార్థకారణాత్, నహేతువాదాత్ లోభాత్వా, నహేతువాదాత్ లోభాత్వా, ధర్మం జహ్యాం కథంచన, ధర్మం జహ్యాం కథంచన, అగస్త్యం కుంభకర్ణం చ, అగస్త్యం కుంభకర్ణం చ, శనిం చ వడవానలం, శనిం చ వడవానలం, ఆహార పరిపాకార్థం, ఆహార పరిపాకార్థం, స్మరామి చ వృకోదరం, స్మరామి చ వృకోదరం. ఈ విధంగా సుభాషితాలను పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ శ్రీనివాస్ కుమార్ గారు వారి బృందంతో సహా గోవిందనామ సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ సంకీర్తన యజ్ఞంలో మనం కూడా యథాశక్తిగా పాల్గొంటూ ఆ గోవిందుని కృపకు పాత్రలవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ నమః సమధికానందాయ సర్వేశ్వరాయ గోవింద
శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వజ్రముకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథ నందన గోవింద, దశముఖ మర్దన గోవింద, పక్షి వాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్య కూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్ బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణా సాగర గోవింద, కమల దళాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, శ్రీముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణీ నాయక గోవింద, దినకర తేజ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద, అభయహస్త గోవింద, అక్షయ వరద గోవింద, శంఖ చక్రధర గోవింద, సార్జ్ఞ గదాధర గోవింద, విరజాతిరస్త గోవింద, విరోధి మర్దన గోవింద, శాలగ్రామధర గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనాంబరధర గోవింద, గరుడ వాహన గోవింద, గజరాజ రక్షక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వానర సేవిత గోవింద, వారధి బంధన గోవింద, సప్తగిరీశ గోవింద, ఏక స్వరూప గోవింద,
శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వటిక శ్రవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాలో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద నామ సంకీర్తన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకున్నా ఇక మనం క్షమా ప్రార్థనాదును సమిష్టిగా పలుకుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం.
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.